హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇక ఈరోజైతే వర్షం చూడండి ఎట్లా పడుతుందో, కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకైతే? ఇది ఎండ వాన. నాకైతే ఇక ఎండకు ఉండడం వల్ల వర్షం ఏం అర్థమవుతలేదు. చూడండి మొత్తం కిందనైతే తడిచిపోయింది. ఇటేమో పొడిగా ఉంది, ఇక అటేమో అంత వర్షం నీరండి. అలా చూడండి, అది ఫుల్ వర్షం నీళ్ళు అవి కనిపిస్తున్నాయా మీకు? చూడండి గోడ మీద పడి అన్ని చిరుకులు జిల్లుతున్నాయి. ఇప్పుడు ఇక చెట్టు మీద నుండి చూడండి, ఈ ఎండ చూడండి ఎలా ఉందో అసలు. ఇక రోడ్డు మీద నీళ్ళు వారుతున్నాయండి. ఇటు ఎండ, ఈ వింత మబ్బులు, ఉరుములండి, ఉరుములు కూడా వస్తున్నాయి. ఇంతకుముందు హాస్పిటల్కి వెళ్ళొచ్చినాము. అసలు ఎండనైతే భరించలేకుండా ఉండే. ఇటేమో ఎండ చూడండి, ఎండ కొడుతుంది, వాన. వింత 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 దృశ్యాలు. ఇదేదో ఈ సంవత్సరం ఏందో వికృతి ఏదో ఉందండి. ఇది అసలు అర్థమవుతలేదు. ఇటు ఎండ, అటు వాన. ఇటు ఎండ కొడుతూనే వర్షం పడుతుంది. ఇట్లా కొంచెం కదిలిస్తే కదిలిపోయి కుండలాగా పోస్తూనే ఉన్నది. అంటే ఇంకా మా పని మనిషి అయితే అంటుంది, ఏందమ్మా అట్లా కొంచెం దాక్తేనే అది మళ్ళీ సైలెంట్ మబ్బు అయిపోయింది. ఎండనైతే ఇంత విపరీతమైన ఎండా వాన. వర్షం జాలు వారుతుంది చూడండి, వరదలు కారుతున్నాయి. చూడండి అవి వరదలండి. ఇక ఎండ చూడండి, ఎండ కూడా వాన కూడా రెండు. వింతలండి. అస్సలు ఏంటంటే ఎండ ఫుల్ పడుతుందేమో అని అన్నీ ఎండబెట్టాను నేను. అన్ని పురుగులు, మొన్నటి వర్షానికి అన్ని పురుగులు అయ్యి, మక్కలు, అదేంటి పప్పు, ఇంకా బియ్యం మొత్తం పురుగులు అయిపోయినాయి. ఎండ ఉంది కదా అనేసి నేనైతే ఇవన్నీ ఇదంతా ఎండబెట్టాను. ఇక వర్షం నీళ్ళు మొత్తం ఇంకా చూడండి తడి పొడి అన్నట్టు. కొంచెం ఇటు సైడ్ అయితే రాలేదు, ఇక అటు సైడ్ అంతా వాటరే. ఓకే, మంచిగా అయితే ఎండ వస్తుంది అనుకొని అన్నీ ఎండబెట్టినాం. ఎండబెడితే ఏం లాభమండి, మొత్తం వర్షంతో ఇదైపోయింది. పురుగులు అయితే అవేంటి మన వడ్ల కుక్కలు అయితే విపరీతంగా అయిపోయినాయి. అదే కుంకుమ అలా ఉండే పురుగులు, బుర్ర పురుగులు కూడా విపరీతంగా అయినాయి. మంచిగా ఎండ ఉందనుకుంటే కథ ఏం చేద్దాం, ఏం చేయలేం. వర్షాన్ని అయితే ఇక అంత మబ్బులు ఏవేం లేవండి. చూడండి ఎంత మంచిగా విశాలంగా మెరుస్తున్నాయి మబ్బులు. అంతా కూడా బ్లాక్ అంటే ఏమి ఇట్లా లేదు. కానీ వర్షం అయితే దేదీప్యమానంగా ఏంటో ఏమో అర్థమవుతలేదు. అంటే మనుషులంతే ఉన్నారు, ఈ వర్షం కూడా చెప్పకుండానే వస్తుంది. ఉంటా ఫ్రెండ్స్, మొత్తానికైతే నేను ఎండబెట్టినవి అన్నీ పక్కకు పెట్టేసిన.